సంబంధించి ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ గా మారింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అత్యంత సన్నిహితుల మధ్య ఎంగేజ్మెంట్ జరగబోతున్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. ఎక్స్ వేదికగా ప్రకటించారు హీరో నాగార్జున. జైనబ్ రోవత్జీతో అఖిల్ నిశ్చితార్థం కుదిరిందంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. జైనబ్ను మా కుటుంబంలోకి ఆహ్వానించడానికి సంతోషిస్తున్నామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. యువజంటను ఆశీర్వదించండి అంటూ నాగార్జున చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం హీరో నాగార్జున చేసిన ట్వీట్ ని మరికాసేపట్లో ముందుంచే ప్రయత్నం చేస్తాను. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. We are thrilled to announce the engagement of our son Akhil Akkineni to our daughter-in-law to be Jainab Ravji. We couldn't be happier to welcome Jainab into our family. Please join us to congratulate the young couple and wish them a lifetime filled with love, joy and your countless blessings అంటూ కూడా కొద్దిసేపటి క్రితం ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ టాక్ ఆఫ్ ద టౌన్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు అఖిల్ అక్కినేనికి సంబంధించిన ఎంగేజ్మెంట్ డేట్ ఎప్పుడా అనేది ఇంట్రెస్టింగ్ మారుతోంది. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ డిసెంబర్ 4న అక్కినేని నాగ చైతన్య పెళ్లి జరగబోతోంది. ఇన్ఫాక్ట్ ఇంకొక 2 వారాలు కూడా లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు 26వ తారీఖు. ఇక్కడ ఒక 4 రోజులు, అక్కడ ఒక 4 రోజులు, దాదాపు ఒక వారం రోజులు మాత్రమే ఉంది. నాగ చైతన్య పెళ్లి డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. రాత్రి 8:13 ప్రాంతంలో ఎగ్జాక్ట్లీ అన్నపూర్ణ స్టూడియోస్లో జరగబోతోంది. ఇప్పటికే వెడ్డింగ్ కార్డు కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు వీళ్ళిద్దరికి సంబంధించి వీళ్ళిద్దరి పెళ్లి ఒకే వేదికలో జరగబోతుందని ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కూడా స్టార్ట్ అవుతోంది. ఇద్దరి ఒకే తేదీన ఉండబోతుందా? ఇంట్రెస్టింగ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అనీంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అనీంద్ర, మీ దగ్గరకు వచ్చే కన్నా ముందు ఒక్కసారి RTV స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మీరు చూస్తున్నారు. అఖిల్ అక్కినేని అలాగే అఖిల్ అక్కినేని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి జైనబ్కి సంబంధించి వీళ్ళిద్దరు దిగిన పిక్ని దాన్ని అటాచ్ చేస్తూ ఇటు అక్కినేని నాగార్జున చేసిన ట్వీట్ ప్రస్తుతం ఇండస్ట్రీలోనే కాదు, మరి ముఖ్యంగా అక్కినేని అభిమానులకు సంబంధించి చాలా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి, ఇంట్రెస్టింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడెప్పుడా అని చెప్పి ఎదురు చూస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్. సో ఈ సినారియోలోనే ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అఖిల్ అక్కినేని ఎంగేజ్మెంట్ సంబంధించి అక్కినేని నాగార్జున చేసిన ట్వీట్ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి అనీంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అనీంద్ర, ఎప్పుడు నిశ్చితార్థం జరగబోతోంది? అలాగే ఎన్ని రోజుల నుంచి చర్చ జరుగుతుంది, కానీ ఎప్పుడు కూడా బయటకు వచ్చిన సందర్భం లేదు. ఎప్పుడు ఇంతకీ నిశ్చితార్థం? ఎస్ సచిన్, అంటే వీళ్ళకి ఎంగేజ్మెంట్ అన్నట్టుగానే పోస్ట్ చేయడం జరిగింది. సో ఎంగేజ్మెంట్ ఆల్రెడీ అయిపోయింది, త్వరలో మ్యారేజ్ ఉంటుంది అని చెప్పేసి అయితే మనకి నాగార్జున పోస్ట్ చేసింది తెలుస్తుంది. సో వైపు నాగ చైతన్య పనుల్లో బిజీగా ఉంటూ ఈ టైంలో ఇటువంటి న్యూస్ బయటకు రావడం అనేది అక్కినేని ఫ్యాన్స్ కే కాదు, ఇండస్ట్రీలో కూడా అందరికీ కూడా కొంచెం షాకింగ్ గానే అనిపించింది. బట్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఇంకా అందరూ కూడా వాళ్ళ విషెస్ కూడా తెలియజేస్తున్నారు సడన్ గా. అంటే ఈ మధ్య కాలంలో అఖిల్ ప్రాజెక్ట్స్ కూడా ఏం చేయట్లేదు, ఎక్కువగా కనిపించట్లేదు. సడన్ గా ఈ ఎంగేజ్మెంట్ న్యూస్ బయటకు వచ్చేసరికి ఫ్యాన్స్ బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు అన్న మ్యారేజ్ ఉంది, నెక్స్ట్ ఇంకా తమ్ముడు మ్యారేజ్ అని చెప్పేసి అంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇద్దరు మ్యారేజ్ ఒకేసారి ఏమైనా జరుగుతుందా అన్న ఇది కూడా ఉంది, అందరికీ కూడా ఒక ఆలోచన కూడా ఉంది. సో అయితే ప్రస్తుతం అంటే నిశ్చితార్థం జరిగిపోయింది, రైట్? ఎస్. ఓకే. అయితే ఇప్పుడు జైనబ్ రావర్జీ అసలు అమ్మాయి ఎవరు, అమ్మాయితో అఖిల్ కి ఎప్పటి నుంచి ప్రేమ, వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు లవ్ స్టార్ట్ అయింది ఏంటి అనేది అంతా కూడా వెయిట్ చేస్తున్నారు. అసలు ఈ అమ్మాయి గురించి ఎటువంటి డీటెయిల్స్ బయటకు వస్తాయని చెప్పేసి అంతా కూడా సెర్చ్ చేస్తున్న పరిస్థితి ఇప్పుడు మొత్తం కూడా చూస్తున్నారు. గతంలో ఇంతకు ముందు కూడా అఖిల్ కి ఎంగేజ్మెంట్ అయినప్పటికీ కూడా ఆ మ్యారేజ్ వరకు ఆ ఎంగేజ్మెంట్ రాలేదు. బట్ ఇప్పుడు ఈ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత అంటే కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఇంకా శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీకి చాలా దగ్గర పర్సన్స్ మధ్య ఈ ఎంగేజ్మెంట్ జరిగినట్టు మనకు తెలుస్తుంది. సో ఎవరికి కూడా బయట వాళ్ళకి కూడా ఎవరికి అలౌ చేయకుండా చాలా సీక్రెట్ గానే ఎంగేజ్మెంట్ అయితే తెలుస్తుంది. సో త్వరలో పెళ్లికి సంబంధించిన అనౌన్స్మెంట్ ఏది వస్తుంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే నాగ చైతన్య పెళ్లికి సంబంధించిన పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. సో ఆ పెళ్లికి సంబంధించి మొత్తం అన్నపూర్ణ స్టూడియోస్ లోనే వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఆ పెళ్లి ఒక 8 గంటల పాటు ఉండే ఒక కార్యక్రమంగా అది మనం చెప్పుకోవచ్చు. సో దానికి పక్కా ప్లాన్. అంటే డిసెంబర్ 4న
నాగ చైతన్య పెళ్లి జరగబోతుంది. ఆ వేదిక మీదే అంటే ఆ వేదిక మీదే వీళ్ళిద్దరి పెళ్లి జరిగే అవకాశం ఉందా? ఈ చర్చ కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. లేకపోతే ఆ తర్వాత అంటే నాగ చైతన్య పెళ్లి అయిన తర్వాత అఖిలేనికి సంబంధించి మ్యారేజ్ ప్లాన్ చేస్తోందా అక్కినేని కుటుంబం? ఫ్యాన్స్ అంతా కూడా ఇద్దరు పెళ్లి ఒకే వేదిక మీద చూస్తే బాగుంటుంది, చేస్తే బాగుంటుంది అనుకుంటున్నప్పటికీ బట్ ఇద్దరు పెళ్లి ఒకే వేదిక మీద అయితే జరిగే సిచ్యువేషన్ అయితే ఉండదు అని అయితే మనకి తెలుస్తుంది. సో ఎందుకంటే ఇప్పుడు అనౌన్స్ చేశారు కాబట్టి ఎంగేజ్మెంట్ కి సంబంధించి కొంచెం గ్యాప్ తీసుకుని వీళ్ళు మ్యారేజ్ చేస్తారు అనేది ఒకటి కూడా నడుస్తుంది. సో వీళ్ళ మ్యారేజ్ అనేది కొంచెం టైం తీసుకుని చేస్తారని అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ప్రస్తుతానికి వీళ్ళకి సంబంధించి అంటే జైనాబ్కి సంబంధించి సోషల్ మీడియా కూడా తను చాలా ప్రైవేట్ గా చాలా సెక్యూర్డ్ గానే మెయింటైన్ చేస్తున్నట్టు అర్థం అవుతుంది. కానీ ముందు నుంచి ఉపాసన, రానా వీళ్ళంతా కూడా తనని ఫాలో అవుతూనే ఉన్నారు. దానికి ఒక స్కిన్ కేర్ కంపెనీ కూడా ఉన్నట్టు, తను ఒక ఆర్టిస్ట్ కూడా కొన్ని ఈవెంట్స్ కూడా చేస్తారు అనేది మనకి కొంచెం సమాచారం అయితే తెలిసింది. సో ప్రస్తుతానికి వీళ్ళ లవ్ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయింది, మ్యారేజ్ ఎప్పుడు ఉంటుంది, అన్న మ్యారేజ్ తర్వాతే తమ్ముడు మ్యారేజ్ ఉంటుందా అనేది ఒక సస్పెన్స్ గా ఉంది. అండ్